జిహెచ్ఎంసీలో ఉండేదానికి మున్సిపల్లో ఉండేదానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ బాగా జరిగిపోతుంది 27 టౌన్లు కావచ్చు విలేజ్లు కావచ్చు కలిస్తే అని చెప్తున్నారో ఆల్రెడీ జిహెచ్ఎంసీలో వరదలు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కదా అవన్నీ తీరుస్తున్నారా? ఒక పెద్ద మనిషి నేను మైక్ పట్టుకొని బయట ఇట్లా పోతా ఉంటే పేషెంట్కి రాయిగా తమ్ముడు అన్నాడు. ఆయన ఏమనుకోక మా ఇంట్లోకి వస్తావా అన్నాడు. డ్రైనేజ్ పక్కకి పోదప్ప అంత ఫుల్ అయిపోయింది ఇక్కడే ఈ పక్కనే అని ఇంటి పక్కన ఉన్న సందులోకి తీసుకొని పోయి చూయించుడు. డ్రైనేజ్ నిండిపోయి ఎట్లా ఉంది అసలు అంతా. ఆ డ్రైనేజ్ కంపు మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు నిజంగా జిహెచ్ఎంసీ పరిధిలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నష్టం విషయం పక్కన పెట్టి కేవలం జరిగే లాభాల గురించి దానివల్ల మరి జనాలకు మంచి ఎంత జరుగుతుంది చెడెంత జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టాక్స్. నేను మీ సింహాద్రి. మనందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని మరి ఇప్పుడైతే ఎట్టకేలా చివరికి సాధించింది. ఏవైతే ఈ హైదరాబాద్కి అంటే బౌండరీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సిటీకి, ఆ బౌండరీస్లోని మొత్తం 27 టౌన్స్ని, 1, 2 కాదు ఏకంగా 27 టౌన్స్ని ఈ యొక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేసే యోచన ఎప్పటి నుంచో ఉండే, అది ఇప్పుడు మరి తీరిందని చెప్పొచ్చు. కాకపోతే చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా ప్రశంసలు కూడా వస్తాయి. ఏవైతే ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల కొందరు నష్టంగా భావిస్తున్నారు, కొందరు దాన్ని లాభంగా కూడా భావిస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం నష్టం విషయం పక్కన పెట్టి కేవలం జరిగే లాభాల గురించి, ఆ యొక్క బెనిఫిట్స్ గురించి మాత్రమే చెప్తూ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. మరి వాస్తవానికి మరి నష్టాలు ఎన్ని ఉన్నాయి, లాభాలు ఎన్ని ఉన్నాయి? ఈ యొక్క 27 టౌన్స్ని కావచ్చు, విలేజెస్ని కావచ్చు, వాటిని ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కలపడం వల్ల హైదరాబాద్ బౌండరీస్లో ఉన్న వాటిని, దానివల్ల మరి జనాలకు మంచి ఎంత జరుగుతుంది చెడెంత జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, అయితే వాస్తవానికి ఈ హైదరాబాద్కి సరౌండింగ్లో ఉండేటివి కొన్ని ఏవైతే ఈ లోకల్ బాడీస్ ఉన్నాయో వాటిని చాలామంది హైదరాబాద్ సిటీగానే భావిస్తారు. అవి మున్సిపాలిటీలను కూడా భావించరు. ఫస్ట్ ఆ భావన ఉండదు. ఎందుకంటే ఇంచుమించు హైదరాబాద్ దాటి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ వరకు జిహెచ్ఎంసీలో ఉంటుంది. మనం బోడుప్పల్కి రాగానే ఉప్పల్ నుంచి వెళ్ళి బోడుప్పల్కి మహా అయితే ఒక 2-3 కిలోమీటర్లు కూడా ఉండదు. ఆ ఫిర్యాదు కూడా ఎంటర్ అవ్వగానే మనకు అది మున్సిపాలిటీలోకి వెళ్ళిపోతుంది. బట్ మనకు మాత్రం హైదరాబాద్ ఫీలే. మనం అక్కడ ఉంటున్నప్పుడు కూడా ఎక్కడ ఉంటున్నామంటే హైదరాబాద్ అని చెప్తాం. అది నారపల్లి వరకు, గట్కేసర్ వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అక్కడ చూసుకుంటే ఇప్పుడు నాగోల్, ఎల్బీ నగర్ దాటి తుర్క్యాంజల్ వరకు కూడా, కొంత సరౌండింగ్ వరకు కూడా, హైత్ నగర్ వరకు కూడా హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే దాన్ని హైదరాబాద్ సిటీగానే భావిస్తారు. అక్కడ నివసించే వాళ్ళు కావచ్చు, అక్కడ ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు హైదరాబాద్ సిటీగానే భావిస్తారు. సో ఫస్ట్ అక్కడ ఉండే వారికి ఎవరికైనా కూడా ఒక మున్సిపల్లో ఉంటున్న భావన అయితే ఉండదు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని ఫీల్ అవుతూనే అక్కడ ఉంటారు. సో ఫీలింగ్ పరంగా పెద్ద చేంజ్ అయితే ఉండదు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే చేంజ్ ఉంటుందా అంటే 100% ప్రాక్టికల్గా చాలా చేంజ్ ఓవర్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉండేదానికి మున్సిపల్లో ఉండేదానికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక రోడ్డు వెంటనే వేయాలన్నా, ఒక డ్రైనేజ్ వెంటనే క్లీన్ చేయాలన్నా, ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే ఉదాహరణకి ఒక బల్బు పోయిందన్నా కూడా వీధిలో దానికి వెంటనే స్పాంటినియస్గా రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుంటారు. బట్ అదే మున్సిపల్ అంటే ఉప్పల్లో ఒక సమస్య వచ్చినప్పుడు స్పందన ఒకలాగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఉప్పల్ నుంచి ఒక 2 కిలోమీటర్లు జరిగి ఫిర్యాదుగూడ వచ్చినప్పుడు దాని స్పందన ఇంకోలాగా ఉంటుంది. ఎందుకంటే దానికి లోకల్గా ఆ ఫిర్యాదుగూడకు సంబంధించిన అధికారులు కావచ్చు, అక్కడ లోకల్ పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఉప్పల్ విషయానికి వస్తే మళ్ళీ తీరా అలా ఉండదు. అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కనుక దానికి జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళు వెంటనే దాన్ని ఇనిషియేట్గా తీసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రెండు డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా మున్సిపల్కి జిహెచ్ఎంసీకి ఉంటాయి. ఈ రెండు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఒక రోడ్డు వేయాలన్నా, ఒక బిల్లు క్లియర్ చేయాలన్నా, ఏదైనా ఒక డెవలప్మెంట్ మొదలు పెట్టాలన్నా, ఒక పార్క్ శాంక్షన్ చేయాలనుకున్నారు అంటే కొన్ని నిధులు పెట్టి ఒక పార్కు కట్టాలనుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. ఉప్పల్ల కట్టాలా, ఫిర్యాదుగూడలో కట్టాలా అనే టాపిక్ వస్తే, నాగోల్లో కట్టాలా, తుర్కెంజల్లో కట్టాలా అనే ఒక టాపిక్ వస్తే, కూకట్పల్లిలో కట్టాలా లేకపోతే పటాన్ చెరువులో కట్టాలా అనే టాపిక్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ జిహెచ్ఎంసీలోనే చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ, ఇక్కడ జనాలు ఎక్కువ అన్న భావన మీద జిహెచ్ఎంసీ అంటే లెక్క ప్రకారం అయితే ఇది జిహెచ్ఎంసీ బౌండరీ కనుక అట్లా చూసుకుంటారు. మరి వాస్తవానికి పొల్యూషన్ పటాన్ చెరువులో లేదా, పబ్లిక్ పటాన్ చెరువులో లేరా? ఇక్కడ చూసుకుంటే పబ్లిక్ ఫిర్యాదుగూడ, బోడుప్పల్లో లేరా? అంటే ఏమి తక్కువ ఉండరు. ఉప్పల్కు బోడుప్పల్కు డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ ఎంత జనాలు ఉన్నారో అంతే జనాలు ఉంటారు, ఇక్కడ ఎంత జనాలు ఉంటారో అంతే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ కాకపోతే ఇది ఈ పరిధిలోకి రావట్లేదు. అంటే ఒక బార్డర్ లాగా అనమాట. ఆ బార్డర్ వల్ల వీళ్ళు కోల్పోయేటివి చాలా ఉంటాయి. ఎవరైతే మున్సిపాలిటీలో ఉంటారో
అది జిహెచ్ఎంసీలో విలీనం కాని వాళ్ళు కోల్పోయేటివి చాలా ఉంటాయి, అది హైదరాబాద్ సరౌండింగ్లో. సో ఆ నష్టం జరగకూడదు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఉప్పల్లో ఉన్న ల్యాండ్ రేటు బోడుప్పల్లో ఉండదు. సో జిహెచ్ఎంసీలో కలిసింది అంటే ఇది జిహెచ్ఎంసీలో ఒక పార్టీ ఇప్పుడు బోడుప్పల్ పిర్జాదిగూడ అన్నప్పుడు దానికి ఉండే ల్యాండ్ వాల్యుయేషన్ ఇప్పుడు హై అవుతుంది ఖచ్చితంగా, అది 100% గ్రోత్ అవుతుంది. ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మరి నష్టాలు ఏముంటాయి అంటే మున్సిపాలిటీకి ఉండే బిల్లులు ఛార్జీలు ఒకలాగా ఉంటాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే బిల్లులు ఛార్జీలు ఇంకోలాగా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరుగుతాయి, వాటర్ బిల్లులు పెరుగుతాయి, మెయింటెనెన్స్ బిల్లులు పెరుగుతాయి. ఇంకేమైనా ఇల్లులు కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో డిమాండ్ ఎక్కువ కనుక జిహెచ్ఎంసీ ఏదైతే పన్నులు విధిస్తుందో ఆ పన్నులు మున్సిపాలిటీ ఏరియాలలో ఉండవు. సో ఇప్పుడు బోడుప్పల్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని తీసుకునే పర్మిషన్స్ కావచ్చు, దాన్ని కట్టే ట్యాక్సులకు కావచ్చు, గతంలో ఉన్నంత ట్యాక్సులకు ఇప్పుడు ఉండవు, ఆబ్వియస్గా పెరిగిపోతాయి, దాన్ని బేర్ చేయాలి. సో ఓన్లీ నష్టమే అంటే కాదు, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఆ ఇల్లు వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. అంటే ఒక ల్యాండ్ తీసుకొని అంటే ఒక ప్లాట్ తీసుకొని 55 లక్షలు పలికే ప్లాట్ ఇప్పుడు 60 లక్షలు కూడా పలుకుతుండొచ్చు, ఎందుకంటే అది జిహెచ్ఎంసీలో కలిసింది కనుక. ఇది కూడా హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ కనుక దాని ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టాలంటే దాని పన్ను కూడా పెరుగుతుంది. కాకపోతే ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం డిస్ప్యూట్స్ కూడా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, లాసెస్ కూడా ఉన్నాయి. బట్ దీన్ని ప్రభుత్వం ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చెప్తా ఉంది సింపుల్గా ప్రభుత్వం, డ్రైనేజ్ సమస్యలు ఉప్పల్లో ఉన్నట్టు బోడుప్పల్లో ఉంటాయి, అక్కడ నాగోల్లో ఉన్నట్టు తుర్కాంజల్ వరకు కూడా ఉంటాయి అని చెప్తుంది. సో దాన్ని వేగవంతంగా క్లియర్ చేయాలి అంటే అవి ఖచ్చితంగా ఇందులో కలవాలి. సో దాని జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కనుక జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, సంబంధిత వ్యక్తులు కావచ్చు, వేగవంతంగా వాటిని క్లియర్ చేసే యోచనలో ఉంటారు. సో స్పీడప్గా పనులు జరుగుతాయని ప్రభుత్వ అధికారులు ఎవరైతే చెప్తున్నారో. బట్ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు నిజంగా జిహెచ్ఎంసీ పరిధిలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉప్పల్ టు గట్కేసర్ వరకు తీసుకోండి, వరంగల్ హైవే. సరే దాని కాంట్రాక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండొచ్చు, ఇంకోరికి ఉండొచ్చు, దాన్ని బీజేపీ వాళ్ళే టేక్ ఓవర్ చేయొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళే చేసి ఉండొచ్చు, గతంలో ఎవరైనా నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, అది నేషనల్ హైవే అయి ఉండొచ్చు. బట్ ఎంత అధ్వానంగా ఉంటుంది రోడ్డు, కంప్లైంట్స్ ఇవ్వాలి కదా. అరే ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో మెయిన్ హైవే ఇది, ఎంతోమంది కొన్ని వేల మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఉప్పల్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళాలంటే అదే మెయిన్ రోడ్డు, మా ఇజ్జత్ పోతుంది, జిహెచ్ఎంసీ పరువు పోతుంది. మీరు ఒప్పుకున్న ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయండి అని పనులు త్వరగా చేయించుకోగలిగిరా? దగ్గర ఇప్పుడు 5 నుంచి 6 ఏళ్ళు కాబోస్తాం. ఎంత వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. సరే ఇది హైవేల విషయం పక్కన పెడితే గల్లీలో చూసుకోండి, కార్పొరేటర్లు వేపించాల్సిన రోడ్లను చూసుకోండి, లోకల్గానే చూసుకోండి, అన్నీ కంప్లీట్ అయినాయా? వరదలు వస్తే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ బాగా జరిగిపోతుంది, 27 టౌన్లు కావచ్చు, విలేజ్లు కావచ్చు కలిస్తే అని చెప్తున్నారో, ఆల్రెడీ జిహెచ్ఎంసీలో వరదలు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ తీరుస్తున్నారా? ఇదే కేఆర్టీవీ వేదికగా నేను మొన్న రీసెంట్గా యూసఫ్గూడ బస్తీకి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్కి వెళ్తే ఒక పెద్ద మనిషి నేను మైక్ పట్టుకొని బయట ఇట్లా పోతా ఉంటే పిలిచింటికి రాయిగా తమ్ముడు అన్నాడు. ఏందన్నానంటే సమస్యలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చా మీకు అన్నాడు. నేను అదే పని మీద తిరుగుతున్నాను, చెప్పండి అన్న బ్రహ్మాండంగా అంటే ఆయన ఏమనుకోక మా ఇంట్లోకి వస్తావా అన్నాడు. డ్రైనేజ్ పక్కకి పోదప్ప, అంత ఫుల్ అయిపోయింది ఇక్కడే ఈ పక్కనే అని ఇంటి పక్కన ఉన్న సందులోకి తీసుకొని పోయి చూయించుడు. బయట డ్రైనేజ్ నిండిపోయి ఎట్లా ఉంది అసలు అంతా. ఆ డ్రైనేజ్ కంపు మొత్తం పైకి వచ్చింది, అక్కడ కమోట్ నుండి పోవట్లే, అది క్లియర్ అవ్వట్లే, మొత్తం నాలాలు పలిగిపోయినాయి అక్కడంతా కూడా. కంప్లైంట్ చేసినా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పినా, బీజేపీ వాళ్ళకి చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినా ఎవడు పట్టించుకుంటాడని చెప్తుండు. అట్లా అని పక్కన ఉన్న గల్లీలకు తీసుకుపోయాడు. అది గుర్తొస్తే మళ్ళీ అన్నం కూడా తినబుద్ది కాదు మనకు, అంత అధ్వానంగా ఉంది. ఎక్కడో ఒక మూలన ఉన్నాయని అంటుండొచ్చు, ఆ ఎక్కడో ఒక మూలన కూడా లేకుండా చేయాల్సిన బాధ్యతే కదా వీళ్ళది. ఆ ఎక్కడో ఒక మూలన ఉండే సమస్యలను కూడా క్లియర్ చేయాలనే కదా ఇక్కడ జిహెచ్ఎంసీ ఉన్నది, అందుకే కదా ఇన్ని పన్నులు జనాలు కడుతున్నది. సో బాధ్యత విషయానికి వస్తే చాలా మంది అంటే జనాలు ఇప్పుడు రియలైజ్ కావాలి, ఎందుకంటే భారం పెరుగుతుంది జిహెచ్ఎంసీకి. ఈ ఉన్న ఈ టౌన్లోనే ఈ పరిధినే వీళ్ళు 100% డెవలప్ చేయలేకపోయినప్పుడు ఇప్పుడు ఇంకాస్త పెరుగుతుంది అంటే ఇంకాస్త ప్రభుత్వానికి బర్డెన్, ఇంకాస్త బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇంకో 27 టౌన్లు యాడ్ అవుతా ఉన్నాయి, మొత్తం ఓఆర్ఆర్ సరౌండింగ్గా ఇంకో 27 టౌన్లు యాడ్ అవుతా ఉన్నాయి. అక్కడ పటాన్ చెరువు నుంచి చూసుకుంటే ఇక్కడ తుర్కేంజల్ వరకు కూడా యాడ్ అవుతా ఉంది. మరి ఇప్పుడు బాధ్యత పెరిగింది కదా, మరి ఇక్కడే 100% ఇవ్వలేకపోయినప్పుడు ఇన్సైడే ఇంకా మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇంకా పెరిగినప్పుడు ఇంకా బాధ్యతలు మోస్తున్నప్పుడు మరి ఎట్లా ఇస్తారు జనాలు, ఎట్లా బిలీవ్ చేయాలి మిమ్మల్ని అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది జనాల నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలు, కొన్ని విమర్శలు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏగలేనప్పుడు, ఇక్కడ చేయలేనప్పుడు ఇంకా బాధ్యతలు ఎత్తుకునేట్టు ఎవడైనా నమ్ముతాడా? ఎవడైనా 100% లబ్ధి జరుగుతుందని నమ్ముతారా? నమ్మరు. ఇంకా జిహెచ్ఎంసీలో చాలా బిల్లులు, చాలా పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అసలు ఇవే క్లియర్ కానప్పుడు అంటే మామూలు ఒకటి ఉంటుంది కదా ముచ్చట,
ఏంటంటే టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది పిల్లోడికి, చేసుకురారా మంచిగా నీకే బాగుపడుతావు 4 మార్కులు వస్తాయని చెప్పింది. ఆడేం చేసి చేసుకొస్తావు మేడం అని అన్నాడు. అని ఫస్ట్ పేజీలో ఉన్న ఒక లెసన్ మొత్తం చదివి దాంట్లో నీకు అర్థమైంది మోరల్ స్టోరీ ఏందని రాయి, దానిపైన నీ అభిప్రాయం చేయి, అందులో మంచి చెడు రాయని చెప్పింది. వీడు సరే అన్నాడు, ఊపిండు. 2 రోజులు ఇంటికానే ఉన్నాడు, లీవ్ తీసుకుండు. ఏమైందిరా రాలే అన్నాడు. మీరు బాగా బాధ్యతలు అప్పచెప్పారు మేడం, నాకు హోంవర్క్ చేయమని మంచిగా చేద్దామని 2 రోజులు ఇంటికానే ఉన్నా అన్నాడు. అన్న తర్వాత మరి చేసినావా అన్నాడు. అంటే వాడు ఏం సపోర్ట్ చేయకుండా వాడు ఏమంటాడు, మేడం నాకు 2వ లెసన్ కూడా బాధ్యత అప్పచెప్పిండు ప్రాజెక్టు, అది కూడా చేసుకొని వస్తా అంటుండు. మరి ఫస్ట్ లెసన్ ఏదిరా అంటే 2ది కూడా అప్పచెప్పుడు మేడం, 2 కలిపి చేస్తా అంటుండు. ఆ 2 దాన్ని కూడా డెవలప్ చేస్తే ఇంకా నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకుంటా అంటుండు. ఇది కంప్లీట్ చేస్తే కదా ఫస్ట్ ఆ లెసన్కి పోవాలి. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అవే. అంటే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేసి 100% ఇప్పుడు 1.5 year కావస్తా ఉంది కాంగ్రెస్ వచ్చి, ఈ 1.5 year దీని మీద మంచిగా ఫోకస్ చేసి మంచిగా డెవలప్ చేసి ఇక్కడ ఉన్న భూమి రేట్లు ఇంకా పెంచి అప్పుడు అక్కడికి పోతే బాగుంటుంది. ఇది ఇక్కడ ఇట్లనే ఉండి ఇంకా బాధ్యతలు ఎంచుకోవడం వల్ల అది భారం. సరే మెట్రో విస్తీర్ణం జరుగుతుంది, దానివల్ల డెవలప్మెంట్ జరుగుతానన్నారు. మరి మీరు బాధ్యత ఎత్తుకున్నప్పుడు పనులు కూడా వేగంగా జరగాలి. సరే మీరు ఎత్తేసుకున్నారు, దానికి ఇంకేం చేయలేవు. సో దాన్ని మీరు డిసైడ్ అయిపోయినారు. సరే జనాలు అవునన్నా కాదన్నా ఎండ్ ఆఫ్ ద డే పొలిటీషియన్స్ చేయాలనుకునేది చేస్తారు, అది వాస్తవం. సో దీంట్లో మార్పు లేదు కనుక అట్లీస్ట్ పనులు స్పీడప్గా అయినా చేయండి, పనులు స్పీడప్గా చేయండి. దానివల్ల ఏమైపోతుంది అంటే నష్టం అనేది జరగాల్సిన నష్టం జరగదు. సరే గతంలో అనుకున్నట్టు జరగకపోయి ఉండొచ్చు, వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు, ఈ విస్తీర్ణం చేసి అనుకున్న ఈ లోకల్ బాడీస్ని వాళ్ళు డెవలప్మెంట్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ మీరు చేయండి, మరి ఇంకా టైం ఉంది, యూ హ్యావ్ టైం. ఇంకా 3 years వరకు మీకు టైం ఉంది, ఆల్మోస్ట్ 3.5 years ఉంది. అట్లీస్ట్ ఆ సమయాన్ని వృధా చేయకుండా సరిపోతుంది. మీరు కనీసం పాటుపడ్డరు అనే ఒక నమ్మకం జనాలకు ఉన్నా సరిపోతుంది. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు ఈ 27 townsని కావచ్చు, విలేజెస్ని కావచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో కలిపినప్పుడు భారం పెరుగుతుంది, పనులు వేగవంతం చేయాలి. దానికి జిహెచ్ఎంసీ అధికారులే చేస్తారంటే కాదు, పైన ముఖ్యమంత్రి దగ్గర ఉండి చేపియాలి. ఇక్కడ ఎవరైతే మున్సిపల్ మినిస్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉండి చేపియాలి. వాటర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఇనిషియేషన్గా యాక్షన్ తీసుకొని చేపియాలి. జిహెచ్ఎంసీ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడాలి, ఏమైంది, ఎందుకు షార్టేజ్ వచ్చింది, ఏమైంది, ఎందుకు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అని మాట్లాడాలి. ఇవన్నీ చేయగలగాలి. ఇవన్నీ చేయకుండా ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు, ఫామ్ హౌస్లో పండుకుండు, దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి జనాలకి? దీనివల్ల జనాలకు ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టికల్ చూసుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుండు అనే విషయాన్ని పదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేయడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? దీనివల్ల లాభం ఏంది తెలంగాణ ప్రజలకు? ఉపయోగం ఏంటి? 0. ఇదే ముఖ్యమంత్రి గారు డ్రైనేజ్ సమస్యలపైనో, రోడ్ల సమస్యలపైనో, ఎడ్యుకేషన్ సమస్యపైనో మొన్న మాట్లాడిన చాలా అద్భుతంగా నాకు నిజంగా వండర్ అనిపించింది. ముఖ్యమంత్రి గారే మాట్లాడింది, ఇదే రేవంత్ రెడ్డి గారి గురించే చెప్తా ఉన్నా. ఎవరైతే ఫీజు రీంబర్స్మెంట్ గురించి వెళ్ళి పాఠాలు చెప్పడం, సిలబస్ చెప్పడం బంద్ చేస్తున్నారో వాళ్ళపైన చాలా అద్భుతంగా మాట్లాడు. ఆ టైం ఇవ్వండి, అట్లా వాల్యుబుల్గా ఇవ్వండి టైం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మీ బిల్లులు క్లియర్ చేస్తే పిల్లల పాఠాలు మాత్రం, చదువులు మాత్రం చెప్పడం ఆపకండి దయచేసి, దాన్ని కొనసాగించండి అని చెప్పిండు. విద్యను దయచేసి వ్యాపారం చేయొద్దని చెప్పిండు. అట్లా ప్రతిదీ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక కేసీఆర్ వస్తాడా రాడా, కేసీఆర్ మళ్ళీ గెలిపిస్తారా లేదా అనేది అది జనాలకు వదిలేసేయండి. ఇప్పుడు వీళ్ళు డిసైడ్, అది ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారు. మొన్న జూబ్లీ హిల్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్. సరే వాళ్ళు వద్దనుకున్నారు, పొడగొట్టిండ్రు, అది జనాలు చూసుకుంటారు. ఇంకా మీ ఫోకస్ కేవలం డెవలప్మెంట్ మీద ఉంటే, మీ ఫోకస్ కేవలం పని మీద ఉంటే, మీ ఫోకస్ కేవలం ప్రజా సమస్యల మీద ఉంటే, వద్దన్నా కాదన్నా వద్దు పోరా నువ్వు నా కోటే కన్నా కూడా ప్రజలు నువ్వే కావాలంటారు. అది వస్తుంది. అటువంటి ఒక రాజకీయాన్ని చేయండి దయచేసి.